అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్ సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశాలతో కత్తి తీసుకుపోయినాడు. ఉన్నారు ఇంట్లో, వాళ్ళ నాన్నున్నాడు, వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మదర్ లేదు కానీ మిగతా వాళ్ళు ఉన్నారు. ఎస్, పేరెంట్స్ వాళ్ళ మదరు నిన్న మనం వాళ్ళ మదర్తో మాట్లాడినప్పుడు అనింది, ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను, ఒప్పుకోలేదు. 2వ రోజు కూడా అడిగాను, అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. పోలీసుల్ని ఆ రోజు మేము ఫస్ట్ రోజే అతన్ని క్వశ్చన్ చేసాం. ఎందుకంటే రెండింటికి జస్ట్ 2 అడుగుల దూరం ఉంటుంది, ఆ ఇంటికి ఈ ఇంటికి పిట్టగోడకి. మేము క్వశ్చన్ చేసాం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని, 3rd 4th ఫ్లోర్లో, వీళ్ళు 4th ఫ్లోర్లో ఉంటారు, 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళొచ్చు. పోలీసులకి మాకేం చెప్పారంటే ఆ రోజు నాకు 10:15 ఆ టయానికి డాడీ డాడీ అని గట్టిగా అరుపులు వినిపించాయి అని చెప్పాడు. బాలుడి మీద కూడా అనుమానం వచ్చింది మాకు. అయితే మేము ఒక లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ చేసుకున్నాము, దాని ప్రకారం చేసుకుంటూ వచ్చాము. నిన్న అతన్ని చేశాము. తర్వాత మాకు ఇంకొక క్లూ కూడా వచ్చింది. ఒక పిల్లాడు కూడా సమాచారం ఇచ్చాడు. ఇట్లా ఆ రోజు ఏ రోజైతే అఫెన్స్ జరిగిందో ఆ రోజు మార్నింగ్ 8:30 to 8:45 అతను ఆ గోడ దగ్గర, ఏదైతే గోడ దూకి వెళ్ళే అవకాశం ఉందో ఆ గోడ దగ్గర తచ్చాడాడు అతను చాలాసేపు, ఒక 15 minutes. ఆ సమాచారంతో మా అనుమానం ఇంకా ఎక్కువై, మా అనుమానం నిర్ధారణ అయ్యి అతన్ని మళ్ళీ విచారించాము. ఫస్ట్ ఇల్లు సెర్చ్ చేసాము. ఇల్లు సెర్చ్ చేస్తే మాకు ఈ లెటర్ దొరికింది, అతను రాసుకున్న లెటర్ ఏదైతే ఉందో అది. తర్వాత కత్తి కూడా దొరికింది. 3 కత్తులు ఉన్నాయి. ఏ కత్తి అంటే, సార్ నల్ల కత్తి, నల్ల పిడి ఉంటుంది, దానికి అంచు నల్లగా ఉంటుందని అతనే చెప్పాడు. ఆ కత్తి తీసుకొస్తే ఇదే అని చూపించాడు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీ-షర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్. వీ హ్యావ్ కాల్డ్ ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్. వాళ్ళు స్పెషల్ లైటింగ్, స్పెషల్ స్పెట్స్ వాడి దే ఆర్ ఏబుల్ టు ఫౌండ్ ఇట్. ఐ ఆల్సో హ్యావ్ సీన్ ఇట్. ఎస్, అతనికి ఒక కుందేలు ఉండేది. ఆ రోజు ఆ కుందేలు కూడా చనిపోయింది. 11:30కి మేము టైం లేని కూడా తీసుకున్నాం అతని మీద అనుమానం వచ్చాక. అతను 11:30కి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి. 11:30కి ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ కుందేలు చనిపోయింది ఆ రోజు. ఆ స్టోరీ కూడా మాకు చెప్పాడు. 14 years. ఫింగర్ ప్రింట్స్ ఇంకా నిన్ననే జరిగింది, ఇంకా వీఆర్ మ్యాచింగ్ ఇట్. లేదు, మనకున్న సమాచారం మేరకు ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక విషయం ఏంటంటే, అతను 2 months బ్యాక్ అతని దగ్గరికి ఒక ఫోన్ వచ్చింది, సెల్ ఫోను. మేము డబ్బులు ఇవ్వలేదు, ఇతనికి ఎక్కడిది సెల్ ఫోన్ అంటే నేను కొనుక్కున్నా అని చెప్తున్నాడు. డబ్బులు ఎక్కడ ఉంటే చెప్పలేదు. అది వాళ్ళ మదర్ చెప్పిన విషయమే. సో దీన్ని బట్టి మీరు ఏమైనా అనుకోవచ్చు. ఫైవ్ డేస్ మిస్లీడ్ చేయడం అంటే ఫస్ట్ డే మిస్లీడ్ చేశాడు. మనం మనకి ఇప్పటివరకు టెక్ రాలేదు కాబట్టి మనం అందరిని విచారించుకుంటూ వచ్చే క్రమంలో. సో బేసికలీ ఇట్స్ అ వెరీ టిపికల్ కేస్ వేర్ మీకు లిమిటెడ్ సస్పెక్ట్స్ ఉన్నారు. బికాజ్ ఆ ఇల్లుకి ఒకే కెమెరా దాని ఆపోజిట్ ఉంది, దాంట్లో ఎవరు వెళ్ళినట్టు కానీ బయటకు వచ్చినట్టు ఆ టైంలో లేదు. సో వీ హ్యాడ్ వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ సస్పెక్ట్స్. మోటివ్ ప్రైమా ఫేసి ఏం మోటివ్ కనపడలేదు. సో ఈ ఐడియా దట్ సంబడి సైడ్ బిల్డింగ్ నుంచి దూకి రావచ్చు అని అది కూడా ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇలాంటి కేసెస్లో వేర్ మోటివ్ ఎక్కడ క్లియర్గా ఏం కనపడటం లేదు. అండ్
అంటే సో మెనీ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి మాకు యాజ్ ఇన్వెస్టిగేటర్స్. ఆ టీం అందరికీ చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్, ఇదెందుకు జరగాలి అని ఉండేది. సో ఒక వే ఆఫ్ రూలింగ్ అవుట్ చేస్తూ పోవాలి, పాసిబిలిటీ ఇది కాకపోవచ్చు అని రూలింగ్ అవుట్ చేస్తూ వెళ్ళారు. అండ్ దిస్ ఈజ్ అ టిపికల్ కేస్ వేర్ టెక్నికల్ ఎవిడెన్స్, ఇప్పుడు నౌడేస్ మీరందరు చెప్తూ ఉంటారు దట్ ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే పోలీస్ ఏం చేయలేదు. ఇది టిపికల్ కేస్ వేర్ దెర్ వాజ్ నో టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ద ఫ్యాక్ట్ దట్ ఆ ఇల్లుకి ఎవరు వెళ్ళలేదు, అది తప్ప ఇంకేం టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. సో ఇట్ వాజ్ వెరీ పెయిన్స్ టేకింగ్ రెగ్యులర్ డిటెక్టివ్ వర్క్ అంటాం కదా, ఇన్వెస్టిగేషన్ వర్క్, అదే రిపీటెడ్ సేమ్ థింగ్ గోయింగ్ ఓవర్ అట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ చేసి అది బ్రేక్ త్రూ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మాకు దానికంటే ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఫస్ట్ డే వచ్చినాయి. బట్ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంత ఇమ్మీడియట్లీ ఏం రాలేదు. మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు, రీజన్ చూస్తే అలాంటి రీజన్ ఎవరికి స్ట్రైక్ కాదు, ఇలాంటి రీజన్ ఉండొచ్చని. బట్ ఇలాంటి కూడా రీజన్స్ ఉంటాయి అండ్ ఇలాంటి కూడా ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో అడిగితే సార్ అతను ఉద్దేశంలో ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంది, మా నాన్నకి జాబ్ లేదు, మా మదర్ చిన్న జాబ్ చేస్తుంది, మా అక్కలకి ఫీజు కట్టాలి, ఇంకా నేను ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని వాళ్ళని అడగలేదు అని చెప్పాడు. మనం ఈ కేస్కి మనం వెన్ వీఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్, మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈజ్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. ఇంకా ఐ థింక్ వీల్ డూ దట్ స్లోలీ. ఇప్పుడు నిన్న జస్ట్ వీ గాట్ ద బ్రేక్ త్రూ, వీల్ పుట్ అప్ ఈ కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ విల్ టేక్ అప్, దెన్ డెఫినెట్లీ ప్రొఫెషనల్ హెల్ప్ వాట్ ఎవర్ ఆయన థాట్ ప్రాసెస్ అవన్నీ అర్థం చేసుకోవడానికి విల్ టేక్. బికాస్ ఈజ్ అ జువెనైల్, హీ విల్ గో టు అ జువెనైల్. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ని ఎలాగా కంట్రోల్ చేయవచ్చు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టెల్. వాట్ 14-year-old ఏమనుకున్నాడో అది మేము ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు, అంటే మేము మైండ్కి మ్యాప్ చేయడం ఆఫ్ పీపుల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అన్లెస్ క్రైమ్ యూజువల్లీ కంట్రోల్ ఎలాగవుతుంది వెన్ ప్రీవియస్ అకరెన్స్ ఆర్ హిస్టరీ అలాగుంటే కంట్రోల్ అవుతుంది. కానీ వెన్ అ ఇండివిజువల్ డిసైడ్ సంథింగ్ ఇన్ హిజ్ మైండ్, ఇలాంటికి దెర్ ఈజ్ నో వే ఆఫ్ ఎనీబడి, అంటే ఇది మేమే ముందు ఆలోచించి దానికి ఆపడానికి అసలు మీరు చెప్పాలి ఏమైనా ఉంటే. ఇప్పుడు వీఆర్ లివింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓపెన్ ఇన్ఫర్మేషన్. మీరు ఓటీటీ చూస్తారా, వెబ్ సిరీస్ చూస్తారా, చూడరు, మీకు నచ్చినా నచ్చపోయినా దిస్ డివైస్ ఈస్ కనెక్ట్స్ యూ టు సో మెనీ థింగ్స్. వెదర్ అది స్పెషలీ ఫర్ పిల్లలకి పేరెంట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ దట్ కాషన్. స్కూల్లో అది ఎంత యాక్సెస్ ఇవ్వాలి, దాంట్లో ఏది మంచి ఏది చెడ్డ అది చెప్పడం, అవన్నీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ హోమ్, విచ్ టేక్స్ ప్లేస్ అట్ స్కూల్. సో మనం ఈ ద్వారా ఇవి చెప్పడం ఒక ఉద్దేశం ఏమంటే అందరికి తెలవాలి ఇలా జరుగుతుంది. సో మనం యాజ్ అ సొసైటీ, యాజ్ ఫ్యామిలీస్, యాజ్ స్కూల్స్ మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి, మనం తీసుకోవాలి దానికి.